లోకల్ బాడీలో కూడా బీజేపీదే విజయం. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీ ఘన విజయం సాధించడంతో రాబోయే ఎన్నికలైన బీజేపీ విజయ పరంపర కొనసాగుతుందని, రాష్ట్రంలో తప్పకుండా బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని, ముఖ్యంగా రాబోయే లోకల్ బాడీ మున్సిపాలిటీ గాని, పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల ఎన్నికల్లో కూడా బీజేపీ ఘన విజయం సాధించి తీరుతుందని చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ముందుచూపు ప్రతినిధితో ముఖాముఖిగా మాట్లాడుతూ కరీంనగర్ 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందడం ఎంతో సంతోషంగా ఉందని, ఇది బీజేపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపిందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యాలయంలో కోలాహలం లేకుంది. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఈ సంబరాలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు నెలకొన్నాయి. ఈ సంబరాల్లో పాల్గొనడానికి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చేసినటువంటి చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ఈ విజయాన్ని ఏ విధంగా చూసుకుంటున్నారు అనే విషయాన్ని మనం అడిగి, సార్ నమస్కారం. ఈ విజయాన్ని పట్టభద్రుల ఎన్నికల్లో గెలిచిన బీజేపీ విజయాన్ని ఏ విధంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు? బీజేపీ పార్టీ ఒకటే డైరెక్షన్లో పోతుంది. అది ఒక ఎలక్షన్ తోటి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా గెలుస్తూ పోతున్నది. డైరెక్షన్ ఏంటంటే 2047లో వికసిత్ భారత్ ఉండాలి. కానీ తెలంగాణ దాని డైరెక్షన్ ఏంటంటే వచ్చే ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంటుంది. ఇది ఒక అడుగు. దీని తర్వాత వచ్చే ఎన్నికలు ఉంటాయి. దీని తర్వాత అంటే ఏదో ఎమ్మెల్యేలు వేసే ప్రజలు వేసే ఓట్లన్నీ కూడా మాకు వస్తాయి. వచ్చే సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి. దాని తర్వాత లోకల్ బాడీస్, మున్సిపాలిటీస్, జిహెచ్ఎంసీ కూడా మేము గెలుస్తాం, తప్పనిసరి గెలుస్తాం. శాసన మండలిలో ఒక స్థానాన్ని ఉన్నటువంటి బీజేపీ 3వ స్థానానికి చేరుకుంది. అదేవిధంగా అసెంబ్లీలో 8 స్థానాలు ఉన్నట్టు బీజేపీ భవిష్యత్తులో ఎన్నో స్థానానికి చేరుకుంది. భవిష్యత్తులో 70-80% చేరుకుంటుంది. ప్రభుత్వం మాది ఉంటుంది. ఇప్పుడు రేపు వచ్చే బై ఎలక్షన్స్ పెట్టమని రాదండి. 9 మంది ఇక్కడి నుంచి అక్కడ దుంకుని అక్కడి నుంచి ఇక్కడ దుంకుతారంట. బై ఎలక్షన్ పెట్టమని చూద్దాం ఎవరు గెలుస్తారు. తప్పనిసరి ఆ బై ఎలక్షన్స్కి ఇట్లా వస్తే అవి కూడా మేము గెలుస్తాం. అంటే ఉప ఎన్నికలు, బై ఎలక్షన్స్ అంటే ఏ విధంగా కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారు? కాన్ఫిడెన్స్ యాక్చువల్లీ మీరు ప్రజలతో సర్వే చేయాలి. 10 ఏళ్ళు చూసిండ్రు. దేశవ్యాప్తంగా బీజేపీకి పోటీ ఎవరు? కాంగ్రెసే. అదో నేషనల్ పార్టీ. తక్కిన అన్ని కుటుంబ పార్టీలు ఉన్నాయి, రీజనల్ పార్టీస్. ఈ కుటుంబ పార్టీ, ఆ కుటుంబ పార్టీ, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా. అయితే దేశవ్యాప్తంగా మీరు చూస్తే 10 ఏళ్ళ సందికి అదే సోది. ఏదో రాజ్యాంగం బట్టి రాజ్యాంగం తొక్కినోడే రాజ్యాంగం పట్టుకొని మేము రాజ్యాంగానికి వ్యతిరేకం అంట. రాజ్యాంగాన్ని 78 సార్లు సవరణ చేసింది వాళ్ళు, మేము అదే సోది. మళ్ళీ మీరు అంబేద్కర్కు వ్యతిరేకిస్తారని. అంబేద్కర్ గౌరవించింది మీరే ఆయన ఓడగొట్టిండ్రు, అవమానపరిచిండ్రు, ఆయన పేరు లేకుండా చేసిండ్రు. మేమే ఆయనకు భారత్ రత్న ఇచ్చినాం. మేమే ప్రతి ఒక్కటి చూసి అదే సోది. లేకుంటే హిండెన్బర్గ్ అంట, సోరోస్ అంట, అదే సోది. ఎవరికి పట్టిపోయినది నెత్తి. తర్వాత మేము బీసీలకు వ్యతిరేకంగా అంట. వాళ్ళ ఎల్ఓపి వాళ్ళ నాయకుడు ఉన్నాడు, ప్రధానమంత్రి ముంగట్ కూర్చొని మీరు బీసీకి వ్యతిరేకం. అక్కడ మొట్టమొదలు అక్కడ చూస్తే వాళ్ళ సొంత ఎంబీఏ పార్ట్నర్స్ వాళ్ళకి దూరం అయిపోయిండ్రు, సొంత ఇండి పార్ట్నర్స్ దూరం అయిపోయిండ్రు. వాళ్ళు ఇండి పార్ట్నర్ అలయన్స్ ఈయన ఉండొద్దు నాయనా అంటున్నారు. ఎవరు? రాహుల్ గాంధీ ఉండొద్దు అందరు. మళ్ళీ ఇక్కడ వాళ్ళ సొంత పార్ట్నర్షిప్ పార్లమెంట్లో వాళ్ళ సొంత ఎంపీలు ఎత్తి కొట్టుకుంటున్నారు. మోడీ ముంగట నిలబడి మోడీ ఒక బీసీ ఉంటే మీరు బీసీకి వ్యతిరేకమని, ఇన్నేళ్ళు మీరు దళితులకు వ్యతిరేకం, అంబేద్కర్కి వ్యతిరేకం, రాజ్యాంగం, అదే సోది 10 ఏళ్ళు తింటున్నారు. అది కాక అన్నిట్లో ముఖ్యమైనది ఏంటంటే దేశాన్ని కాపాడేది, దేశాన్ని అభివృద్ధి చేసేది కేవలం మోడీ, బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలకు నమ్మకం వచ్చింది. అటు చూస్తుండే ఏమవుతుందో కాశ్మీర్లో, అది కాశ్మీర్ వేరే కావాలంట, ఆ ఖలిస్తాన్ పంజాబ్ వేరే కావాలంట, ఆ మణిపూర్ వేరే కావాలంట, ఇక్కడ తమిళనాడు వేరే కావాలంట. తమిళనాడు వాళ్ళ భాష భారతదేశ భాష కాదు. మణిపూర్ మనదే.
ఖలిస్తాన్ పంజాబ్ మనదే, జమ్మూ అండ్ కాశ్మీర్ మనదే, మొత్తం భారతదేశం మనదే. వీళ్ళేరా భారతదేశం ఐక్యత ఎక్కడికి ఉండదు, వీళ్ళేరా అని నమ్మకం వచ్చింది ప్రజలకు. వీళ్ళే అభివృద్ధి చేస్తారని నమ్మకం వచ్చింది. ఇది కొండ విశ్వేశ్వరరెడ్డితో వికసిత్ భారత్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో బీజేపీ పార్టీ అధికారంలోకి రాబోతుంది. రాహుల్ గాంధీ రాజకీయంగా ఫెయిల్ అయిందని చెప్పి చెప్తున్నారు. ముందు చూపు తిరుపతయ్య, బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి.